Namaskaram. Welcome to Trishakti Bhakti YouTube channel. ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మన యొక్క ప్రపంచంలోనే ఇబ్బందికరంగా భావిస్తూ జీవిస్తున్నటువంటి కొంతమంది బాధిత భక్తజనుల కొరకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుందండి. అదేమిటంటే, నేను ఇంతకుముందు వీడియోలోనే కొన్ని చెడు శక్తుల ప్రభావాల వలన ఏ విధంగా స్తంభన విద్య మరియు విద్వేషణ ద్వారా క్షుద్ర విద్యాపరులు హింసిస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడాను చక్కగా నాకు అనుభవంలోకి వచ్చినటువంటి విషయాల్ని మా గురువులు మాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో తెలియజేయడం జరిగిందండి. అయితే ఈ వీడియో ద్వారా ప్రధానంగా అలాగా చేతబడిలతో, ప్రయోగాలతో, చిల్లంగి విద్యలతో, బాణామతులతో, రకరకాల కుట్టి సైతాన్ ప్రయోగాలతో బాధపడుతూ వారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నటువంటి కొంతమంది బాధిత భక్తజనుల కొరకు ఇప్పుడు చెప్పబోయే ఉచ్చాటన అనే క్షుద్ర విద్యాపరంగా ప్రయోగించే ఒక ప్రక్రియ గురించి, అది ఏ విధంగా వస్తుంది, అందులో వచ్చిన తర్వాత అనుభవిస్తున్నటువంటి బాధిత భక్తజనులు ఎలాంటి లక్షణాలని కలిగి ఉంటారు అన్న విషయాల్ని ఈ వీడియో ద్వారా కూలంకషంగా క్లుప్తంగా కూడాను తెలియజేయబోతున్నాను. అంటే ఈ 21వ శతాబ్దంలో కూడాను ఇలాంటివి చేతబడులు, ప్రయోగాలు, పరప్రయోగాలు, మంత్రములు, యంత్రములు, తంత్రములు, జపములు, హోమములు, పరకట్టు, పరవాకట్టు, పరవేటు, పరజప, పరకృతాభిచారములు కూడా ఉన్నాయా అని చాలా మందికి సందేహం కలుగుతుందండి. చూడండి, మన యొక్క జీవన శైలిలోనే కొంతమందిలో మంచి గుణములు, కొంతమందిలో చెడు గుణాలు మనకు కనబడతాయి. కొంతమంది ధైర్యత్వాన్ని కలిగినటువంటి వారందరూ కూడా మంచిగా ప్రవర్తించడం, రాక్షస గుణాలని కలిగినటువంటి వారందరూ కూడాను చెడుగా ప్రవర్తించడం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని బయటికి తెలియచేయడం, వాటి యొక్క విన్యాసాలని, చేష్టల్ని మనం ప్రతిరోజు కూడాను ఎంతో కొంతమందిలో చూస్తూనే ఉన్నామండి. మీ ఎదురుగా ఉన్నటువంటి వారిలోనే మీరు గమనించవచ్చు, ఒకవేళ మీరు చాలా గొప్ప ఉన్నతికి రావడం, మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ఒక సవ్యమైన మార్గంలో సమాజంలో ఎదుగుతూ ఉంటే చూసేవాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా అణగతొక్కాలని, ఏదో ఒక దానిలో ఇరికించాలని ప్రయత్నం చేయడం అనేది నిజమండి. ఇలాగా అనుభవిస్తున్నటువంటి వారికి మాత్రమే నేను ఇప్పుడు చెప్పబోయే వీడియోలో అలాంటి లక్షణాలు కనబడతాయి. నేను ఇంతకుముందే చాలా వరకు తెలియజేశాను. చేతబడి లక్షణాలు ఎలా వస్తాయి, ఎలా ఉంటాయి, ఇవి డాక్టర్లు కూడాను అంతుపట్టకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి అయి, బాధిత భక్తజనులు వ్యయ ప్రయాసలకు గురి అయి, తోచిన చోటకంతా వెళ్ళి లేదా చెప్పిన చోటకంతా వెళ్ళి అత్యధిక ధనాన్ని వెచ్చించి మనము వాటిని ఉపయోగించిన ప్రయోజనం లేకుండా పోయినటువంటి వారు కూడాను అమ్మవారి కృపా కటాక్షములతో నేను తిరుపతి పట్టణంలో రేణుగుంటనందు చేసే 24 హోమాల్లో పాల్గొనడానికి తరచుగా వస్తూ ఉంటారండి. అంటే వీటన్నిటిని కూడాను నేను ఎలా తెలియజేయగలుగుతున్నానంటే, గత 18 సంవత్సరాల యొక్క నా అనుభవం, మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు, అవధూతలచే మహామంత్రోపదేశం చెందినటువంటి గురు పరంపరలో నేను పొందినటువంటి తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి విషయాల్ని సంగ్రహించి, గ్రహించి, శోధించి, పరిశీలన చేసిన తర్వాతే ఈ విషయాల్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇప్పుడు నేను విషయానికి వస్తాను. అదేమిటంటే, ఉచ్చాటనము అంటే ఏమిటంటే, మిమ్మల్ని మీ ప్రాంతముల నుంచి ఆ ప్రాంతానికి కాకుండా ఇతర ప్రాంతాలకి ఏదో ఒక సాకును తరిమేయడమే. అంటే ఉచ్చాటనం అంటే పలాయనం, చిత్తగించడం అని అర్థం.
అంటే ఎన్నాళ్ళుగానో మీ తరముగా మీ గ్రామంలో కావచ్చు, మీ యొక్క ప్రాంతాల్లో కావచ్చు మీరు నివసిస్తూ ఉంటారు. మీ తాత ముత్తాతల కాలంలో నుండి కూడాను ఈ యొక్క సాంప్రదాయము పరంపర కొనసాగుతూనే ఉంటుందండి. కానీ ఎప్పుడైతే మీ గృహం మీద కానీ, మీ ఆస్తి పాస్తుల మీద కానీ, మీ పొలాల మీద కానీ ఇలాంటి ఉచ్చాటన అనే ప్రయోగం జరుగుతుందో అప్పుడు తక్కువ రేటుకే మీ స్థలాల్ని, మీ పొలాల్ని, మీ ఇండ్లని, మీ ఆస్తి పాస్తులన్నీ కూడా తెగ నమ్ముకుని ఇతర ప్రాంతాల కొరకు ఏదో ఒక సాకుతో పిల్లలు చదువుకోవాలనో, లేకపోతే ఉద్యోగ రీత్యానో, లేదా వృత్తి రీత్యానో, వ్యాపార రీత్యానో ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ అంత సాదాసీదాగా మనము తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్నాళ్ళుగా మీ యొక్క పరంపరలోనే మీ వంశమంతా అక్కడే ఆ ఇంట్లోనే ఉండి అనేక మందికి జన్మనిచ్చి ఎంతో వైభవంగా మీ వద్ద 100 మంది లేకపోతే 50-100 మంది పనులు చేసుకుంటూ మీ దగ్గర కార్మికులుగా జీవిస్తున్నప్పుడు ఎంత వైభవంగా ఉందండి. మీ ఊరికి మీ నాన్నో మీ తాతగారో పెద్ద వ్యక్తిగా వ్యవహరించి ఉల్లాసవంతమైన గౌరవమైనటువంటి మంచి మర్యాదలతో అందరూ కూడా చేతులెత్తి మీకు నమస్కరించే విధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతము ఈరోజు మీకు ఎందుకండి కాకుండా పోయింది? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించారు. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కదా, సాధారణంగా అనుకుంటుంటారు. కానీ అక్కడ కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. మీరు వాటిని పట్టించుకోకపోగా వాటిని సునాయాసంగా తీసిపడేస్తారు. అందువల్ల సునాయాసంగా ఏ విషయాన్ని మనం కానీ వదిలేయకూడదండి. ఇందులో ఏదో ఒక కారణం ఉంటుంది. ఒక రోగం ఒక మనిషికి రావడానికే అనేక కారణాలని డాక్టర్లు వారి క్లినిక్లోకి పంపించి వైద్య నిపుణులు పరీక్ష చేస్తున్నారే, అలాగే మీకు వచ్చినటువంటి ఈ యొక్క దుస్థితికి కారణము ఏదై ఉంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా కలిగింది, ఎందుకు మా యొక్క జీవనం ఇలాగా అట్టడుగు స్థానానికి పడిపోయింది అని ఎప్పుడైనా ఆలోచించగలిగితే ఈ విషయాలన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయండి. దీన్ని ఉచ్చాటన ప్రక్రియ అంటారండి. ఉచ్చాటనానికి ముఖ్యంగా వారాహి మహామాతను ఉపయోగిస్తారు. అంటే వారాహి తల్లి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఎలాగంటే మన గృహంలోనే ఒక బాటల్లో ఉన్నటువంటి సెంటు పగిలిపోతే ఆ వాసన అందరికి ఎలాగైతే చక్కగా సువాసనల్ని, సుగంధాలని, పరిమళాలని అందిస్తుందో అదేవిధంగా ఒక టించర్ బాటిల్ కానీ లేదా ఆల్కహాల్ బాటిల్ కానీ పగిలిపోతే దాని యొక్క దుర్వాసన, దుర్గంధము మన ఇంటికి కూడా ఎలాగైతే వ్యాపిస్తుందో అదేవిధంగా 2 విధాలుగా కూడా మనం ఆలోచించాలండి. అంటే మంచి ఉంది, చెడు ఉంది, పగలు ఉంది, రాత్రి ఉంది, దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉంది అనే గాని మనం ఆలోచించగలిగితే మనకు ఈ దుస్థితి పట్టడానికి కారణం ఏమిటి అంటే అది ఎలా మొదలవుతుందంటే ప్రప్రదంగా మీకు బాగా గడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న రచ్చలు, రగడలు, మీ బంధుత్వంలోనే రక్త సంబంధంలోనైతే గాని కొన్ని చికాకులు, సమస్యలు ప్రారంభమవుతాయండి. అలా ప్రారంభమైన తడవుగా మీరు చూసినట్లయితే అది ఎక్కువైపోయి కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి తిరగడము, లేదా మధ్యస్థాల్లో కూర్చొని మీకు అవమానం కలగడం ఇలా జరిగిన తర్వాత ఈ ఊర్లో మనం ఉండకూడదు, ఇంత అవమానం చెందినటువంటి ఈ గ్రామాన్ని మనం వదిలేయాలనే ఆలోచన మీలోనే కలిగిస్తుంది. లేదంటే మీరు చేస్తున్న వ్యాపారంలో గాని, వృత్తిలో గాని దిగజారిపోయి అతఃపాతాల నుండి తొక్కబడి మీ దగ్గర ఉన్నటువంటి భృత్యులు, సేవకులు అందరూ కూడా మీకు వ్యతిరేకమై వారు సొంతంగా ఆ వృత్తినో లేదా వ్యాపారాన్ని ప్రారంభించుకొని మిమ్మల్ని తక్కువ చూపు చూసినప్పుడు ఇలాంటి మనస్థితి కలిగి నేను ఇక్కడ ఉండను, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ ఊరు వద్దు, ఈ ప్రాంతం వద్దు, ఈ గ్రామం వద్దని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుందండి. అంటే అప్పటికే మీకు చేయవలసిన చెడు జరిగిపోయి ఉంటుందండి. మీ యొక్క వ్యతిరేకస్తులు, అపోనెంట్స్ ఏం చేస్తారంటే రగడ కర్రలని అలాగే కోడి రక్తాన్ని కలిపి మీ ఇంటి చుట్టూ చల్లడం కానీ, మీ పొలంలో కానీ చల్లడం కానీ, మీ స్థలాల్లో చేయడం కానీ చేసినప్పుడు ఈ శ్మశాన బూడిదతో సమ్మేళనం చేసి దాన్ని చేయడం వల్ల ఇంకా ఎక్కువగా శీఘ్రగతిన ప్రభావం చూపిస్తుంది. అందువల్ల అనారోగ్యం కూడా చెడిపోయి మీకు మతి చెలించి ఇక్కడ వద్దు అని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అందరూ ఒకసారి వెళ్ళరండి,
మొదట ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఇతర ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ తనకు కావలసిన జీవనోపాధిని సమకూర్చుకుని ఆ తర్వాత రాత్రిపూట ఎవరికి తెలియకుండా మీ కుటుంబ సభ్యులతో కలవడం ఇలా జరిగింది కనుక మనం ఇక్కడ ఉండకూడదు, కనుక మనం ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోదామనే ఆలోచనని వారిలో కూడా రేకెత్తింపజేయడం వల్ల వారు కూడా అందుకు ఒప్పుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న స్థలం గాని పొలం గాని ఎవరైనా అడిగినా గాని తక్కువ రేటుకి కూడా అమ్మేసి ఈ స్థలమే వద్దు, ఈ పొలమే వద్దు, ఇందులోనే మేము అన్ని అనుభవించాము, అన్ని కూడా పోగొట్టుకున్నాము అన్న ఒక పరిస్థితి మీ మనసుకు కలిగిస్తుందండి. దీన్నే ఉచాటన ప్రక్రియ అంటారండి. ఈ ఉచాటనకు మునుపు విద్వేషణ జరిగి ఉంటుంది, స్తంభన జరిగి కూడా ఉంటుందండి. స్తంభన అంటే ఏమిటంటే మీకు అన్ని అవకాశాలన్నీ కూడాను స్తంభించబడి రావాల్సిన డబ్బు రాకుండా పెట్టిన పెట్టుబడి నష్టపోయి ఇంతవరకు కలగినటువంటి నష్టమంతా కూడాను మీ యొక్క వ్యాపారంలో గాని వృత్తిలో గాని మీ ఉద్యోగంలో గాని కలిగి అనేక విధాల నష్టాన్ని పొంది ఉంటారు, అప్పులైపోవడం జరుగుతుందండి. అలాగే విద్వేషణ అన్నప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి వారికే మధ్యలో కూడాను తగాదాలు రావడము, భార్యను చూస్తే భర్తకు కాకుండా పోవడము, బిడ్డల్లో తండ్రిని చూస్తే పిల్లవాడికి కాకుండా పోవడము, అంటే ఇలాంటి దుస్థితి కలుగుతుందండి. మీ యొక్క బంధు మిత్రులలోనే మీరంటే ఒక విధమైనటువంటి తక్కువ చూపు అనేది కనబడుతుందండి. ఆ తర్వాత ప్రారంభమయ్యేదే ఉచాటన అనేది. అప్పుడు ఈ సత్సంబంధాలన్నీ కూడాను ఎప్పుడైతే తొలగిపోయినాయో ఇంకెందుకు ఈ జీవితము, చచ్చిపోతే పోదా, ఎందుకు ఈ జీవన శైలి కొనసాగించడం, మనకంటూ ఎవరున్నారు, ఎవరు మనల్ని సరిగా చూసుకుంటున్నారు, అందరికి నేను మంచి చేశానే, నాకు మాత్రం ఎందుకు వీరు వెన్నుపోటు పొడిచారు, ద్రోహం చేశారనే ఒక మనోవేదనతో వీరి ముఖం చూడనే కూడదు అన్న ఉద్దేశంతో ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళడం, అక్కడ కూడాను అతి కష్టం మీద అంటే ఒక జీవోత్సవంలాగా జీవించడం అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఇలాంటి ప్రక్రియలు మీలో చాలా మందికి ఈ వీడియోను చూసే వారందరికీ కూడా కలిగి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆ విధంగా ఉచాటన జరిగినప్పుడు మీ భార్యకు భర్తకు మధ్య కూడాను ఒక విధమైన అవగాహన రాహిత్యం వచ్చి ఆమె పుట్టింటికి కూడా వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి. ఆ తర్వాత చూడాలి మీ మనోవేదన, ఎందుకురా ఈ జీవితము, ఉండి కూడా ఏమి ప్రయోజనము, ఎవరి కోసం నేను జీవించాలి, ఎవరి కోసం నేను సంపాదించాలి, ఎవరి కోసం నేను కష్టపడాలి, ఎందుకురా ఈ జీవితము అన్నట్టుగా రోసిపోయి వేసారి విసిగెత్తి జీవితాన్ని చాలిద్దామా అన్న ఆత్మహత్య ప్రయత్నాల వైపు కూడాను ప్రయాణించడం జరుగుతుందండి. ఇవన్నీ కూడాను మీకు నేను చెప్తుంటే మా ఇంట్లో జరిగినది కళ్ళకు కట్టినట్లుగా చెప్తున్నారు గురుగారు అనడంలో ఎలాంటి సందేహం ఉండదండి. ఇవన్నీ కూడాను ఒక విధంగా నేను అనేక మందిలో చూసి ఇలాగ ఎందుకు జరుగుతా ఉంది అన్న విశ్లేషణని మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఎలాంటి అపోహలో లేదా మసిపూసి మారేడికాయం చేసి మీరందరినీ నా దగ్గరికి రప్పించుకోవాలనో లేదా ఏదో లాభాపేక్షతో నేను ఈ వీడియోను చేస్తున్నాను మాత్రం ససేమిర అనుకోకండి దయచేసి. ఎందుకంటే అన్ని కూడా డాక్టర్ల వద్దే తగ్గవు, లేదా పెద్ద పెద్ద వైద్యుల దగ్గరే తగ్గవు, లేదా గుడులకు వెళ్ళడం వల్ల తగ్గవండి. దీనికి తగినటువంటి నిపుణుడు ఎవరున్నాడు, ఏ దేవతను మనం ఆరాధన చేస్తే ఈ యొక్క ఉచాటన ప్రక్రియ నుండి మనం బయటపడతాము. మన ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి కలుగుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఎక్కడికి దారి తీస్తుందో అని ముందుగా గాని మీరు ఆలోచించగలిగితే తప్పనిసరిగా ఈ వీడియోను చూసిన వెంటనే మీరు మాకు ఫోన్ చేయగలరు, లేదా మీ పరిమితిలో మీ దగ్గరలో మీ సమీపంలో ఎవరైనా గాని ఉద్దండ పండితులు, అనుభవం కలిగినటువంటి వారు, బగలా పరమేశ్వరి ఉపాసకులు, అలాగే ప్రత్యంగిరాదేవి ఉపాసకులు, వనదుర్గాదేవి ఉపాసకులు ఎవరైనా ఉండి నిష్ణాతులై అనుష్ఠానమును కలిగి గొప్ప అనుభవం కలిగి ఉన్నటువంటి వారిని కూడా సంప్రదించండి. మా దగ్గరికి రావాలి, మమ్మల్నే సమీపించాలని మాత్రం నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ బాగున్నప్పుడే ప్రపంచం బాగుంటుంది. అప్పుడు నాలాంటి వారు మీలాంటి వారు అందరూ ఇందులోనే భాగం కనుక అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని తెలియజేస్తున్నాను. ఈ ఉచాటన అనేది చాలా తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు ఆత్మహత్యలో ఉరేసుకోవడం కూడా జరుగుతుందండి. కిరసనాలు పోసుకుని చనిపోవడం జరుగుతుంది. అతని యొక్క మతి చలించి లేదా ఆమె యొక్క మతి చెలించి అనవసరమైనటువంటి అలవాట్లకి పరిచయమై, అలాగే తక్కువ జాతి వారితో పరిచయాలను పెంచుకుని వారితోనే జీవన శైలిని పొందుతూ భార్య భర్తను వదిలేసి, భర్తను భార్య వదిలేసి ఇలాంటి అనవసరమైనటువంటి అనాలోచితమైనటువంటి విషయాల్లో దారి చూపడం కూడా జరిగినటువంటి సంఘటనలు నా పరిధిలోకి చాలా వచ్చాయండి. అందుకని నేను ఈ వీడియోని ఎంతో శ్రద్ధగా మీకు అందరికి కూడా చేరాలన్న ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎవరైతే వింటారో చూస్తారో వారు చక్కగా ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే తప్పనిసరిగా మొట్టమొదటి దానికి నివారణ అనేది ఎతకండి.
ఎందుకంటే అలాగా బాగా ముదిరిపోయిన తర్వాత అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏ రోగాన్ని కానీ, ఏ నిపుణుడైనా కానీ, ఏ వైద్యుడైనా కానీ, ఎంత ఆధునిక వైద్యానికి కూడా అవి అంతుపట్టవు. అది ఒక స్లో పాయిజన్ లాగా పనిచేసి క్రమంగా మనిషిని తినేస్తుందండి. అంటే ఒక అవసాన దశలోకి వచ్చిన తర్వాత గురుగారు మమ్మల్ని కాపాడండి అని వచ్చినంత మాత్రాన ఎవరు ఏం చేయలేరండి. ఎందుకంటే ఈ భూమి మీద నూకలు ఉన్నప్పుడే, ఈ భూమి మీద మీకు ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తి, పరిమితమైన శక్తి ఉన్నప్పుడే, అంటే భగవంతుడు ఇచ్చినటువంటి జీవన శక్తి ఉన్నప్పుడే మీరు ఏమైనా చేయగలగరని అన్ని అయిపోయిన తర్వాత నెక్ ఆఫ్ ది మూమెంట్ లో వచ్చి అందరిని ప్రతిమాలిన భగవంతుడు మీకు ఇవ్వలేనటువంటి శక్తిని మేము కూడా ఇవ్వలేమండి. ఏమిచ్చినా కానీ భగవంతుడే ఇవ్వాలి. భగవంతుని శక్తిని మేము స్వీకరించి సాధన ద్వారా పొందినటువంటి ఒక గొప్ప శక్తిని, అనుష్ఠాన శక్తిని మీకు మా వంతు అందజేయడం వల్ల, ఆ జపశక్తిని మీకు దారపోయడం వల్ల అందులో భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది కనుకే మీరు బాగుపడుతున్నారు. కానీ మేమేమో మీకు ఇచ్చేయడము లేదా నేనే చేస్తానని చెప్పటం లేదని. ఏది చేసినా, ఏ విషయానికైనా కానీ భగవంతుని కృపా కటాక్ష వీక్షణలు తప్పనిసరిగా ఉండి తీరాలండి. ఈ రోజుల్లో భగవంతుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు భగవంతుడు? మనుషుల్లోనే భగవంతుడు. నిజమే, మనుషుల రూపంలోనే భగవానుడు ఉంటాడు. భగవంతుడు డైరెక్ట్ గా మీ దగ్గర రాడండి. ఇప్పుడు ఈ వీడియోని విన్నప్పుడు ఆ వీడియో ద్వారా ఎంతో మంది నా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు ఎవరు భగవంతుడు? యూట్యూబ్ అనేది ఒక భగవంతుడి లాగా పనిచేస్తుందండి. అంటే మనకు ఏదైతే మంచిని అందజేస్తుందో అవన్నీ కూడా భగవత్ స్వరూపములని భావించగలిగితే మీకు ఈ ఉచ్చాటన అనే క్షుద్ర విద్య ప్రయోగాల నుండి, పరప్రయోగాల నుండి మీరు వలస వెళ్లకుండా మీ గ్రామంలోనే గొప్ప స్థాయిలో గౌరవ మర్యాదలతో కొనసాగాలి అన్న ఉద్దేశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ వీడియోను చూసిన తర్వాత మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ ఫోన్ చేయండి. ఫోన్లో మాత్రం ఈ క్షుద్ర విద్యల గురించి కానీ, అలాగే చేతబడుల గురించి కానీ మీరు విచారించినట్లయినా కానీ, లేదా మాట్లాడినట్లయినా కానీ అక్కడ ఉన్నటువంటి దుష్టశక్తులు ఏం చేస్తాయి వాటన్నిటిని చక్కగా విని ఇంకా మీకు తీవ్ర స్థాయిలోకి చెడ్డం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే ఎంచక్గా గురువుగారు మేము వస్తున్నాము, మీరు ఎప్పుడు ఉంటారు, మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారని తెలియజేసుకొని అలా తెలుసుకున్న తర్వాత మీరు చక్కగా వచ్చి డైరెక్ట్ గా ముఖాముఖిగా కూర్చొని వాటన్నిటిని నేను చెప్పిన ఉన్నాయా లేవని తెలుసుకున్న తర్వాతే తర్కించి ఆలోచించి అలాగే మీరు పూర్తిగా విశ్వసించి నమ్మిన తర్వాత మాత్రమే మీరు దీనికి సహకరించి మమ్మల్ని మా సహాయం పొందవచ్చండి. అంతేగాని అనవసరమైనటువంటి పోకళ్ళకి ఎవరు ఏం చెప్పినా విని వారి వైపే ప్రయోగించడం పోవడం వల్ల దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీకు డబ్బు ఖర్చు అవుతుంది, ఇంకా సమయం ఖర్చు అవుతుంది, ఇంకా అప్పులు అయిపోతారు. ఎంతో మంది నా దగ్గరికి వస్తుంటారు. నిన్న కూడా ఒకరు వచ్చారు. ఏమిటంటే గురుగారు మేము 50 లక్షల వరకు ఇలాంటి విద్యలు ఉన్నటువంటి వారి దగ్గర వెళ్ళాము, అన్ని కూడాను దుష్ప్రయోగం అయింది. తర్వాత మీ యొక్క వీడియోను చూడడం వల్ల నేను మీ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఈ హోమాదుల్ని గమనించిన తర్వాత ఇంతవరకు నేను ఎక్కడ కానీ చూడనటువంటి శక్తి ఇక్కడ కనబడుతుంది నాకు అని ఎంతో సంతృప్తికరంగా వెళ్ళినాడు కూడా. అంటే ఇలాగే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉన్నవి చెప్పడమే. నేనేదో మీకు చెప్పి మీ యొక్క పొగడ్తలు పొందడానికి నేను చెప్పనండి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం భగవతి ఇంటూ ఉంటుంది. నేను ఏది చెప్పినా దానికి సరైనటువంటి రుజువులు, ప్రమాణాలు అనేవి ఉంటాయండి. శాస్త్రోక్తంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము అధ్యయనం చేసినటువంటి ఆదరణ వేద దక్షిణాచార పద్ధతిలో గత 18 సంవత్సరాలుగా వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, కుక్షి, దూర్వాష, మాండవ్య, మార్కండేయ, పౌల వంటి మహా ఋషులు చేసినటువంటి యజ్ఞాదుల్నే నేను గత 18 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇందులో ఎలాంటి అబద్ధం కానీ లేకపోతే ఏదో మసిపూసి మారేడు కాయం చేయడం అంటూ లేదండి. మీరే స్వయంగా వచ్చి కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. చక్కగా రాండి. అది కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నా సన్నిధానంలోకి అమ్మవారి యొక్క హోమంలోకి రాగలరు, లేకపోతే రాలేరండి. ఇది గమనించగలరు. మరో అంశంతో మరొక ప్రక్రియ గురించి అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో అన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you.